నిన్న జగన్మోహన్ రెడ్డి గారేమో కాలర్ మడతేసి అందరూ కార్యకర్తలు కూడా రెడీగా ఉండాలంటే చంద్రబాబు నాయుడు గారేమో కుర్చీలు మడత పెట్టడానికి రెడీగా ఉండాలి మా కార్యకర్తలు అని చెప్తున్నారు. ఏంటి ఎట్లా ఉంది పరిస్థితి వైసీపీ తెలుగుదేశం పార్టీ పరిస్థితి? అంటే చంద్రబాబు నాయుడు గారు 70 ఏళ్ల వయసులో 40 ఏళ్ల రాజకీయ అనుభవంలో తొలిసారిగా ఆయన నిజం చెప్పాడు. మీరు దాన్ని కూడా ట్రోల్ చేయడం అనేది కరెక్ట్ కాదు. మీడియా వాళ్ళు పద్దాకడ చంద్రబాబు నాయుడు గారిని ట్రోల్ చేస్తున్నారు. ఆయన కరెక్టే చెప్పాడు కదా. ఇప్పుడు ఏం చెప్తున్నాడు ఆయన? కుర్చీలు మడత పెట్టి అన్నాడు. అంటే ఏంటి అర్థం? తెలుగుదేశం పార్టీ పని అయిపోయింది, మా నియోజకవర్గాల వారీగా మాకు నిలబడడానికి ఎమ్మెల్యే క్యాండిడేట్లు లేరు, మేము కుర్చీలు మడత పెట్టి ఈ ఎలక్షన్కి కుర్చీలు మడత పెట్టుకొని వెళ్ళిపోతాం, కుర్చీలు మడత పెట్టుకొని దిండు చాపా దుప్పటి సర్దుకొని వెళ్ళిపోతాం అని నేను చెప్తున్నాడు. మీరు దాన్ని కూడా ట్రోల్ చేస్తే ఆయన 70 ఏళ్ల వయసులో ఇప్పుడు ఇన్నాళ్ళకి ఒకసారి నిజం చెప్పాడు, దాన్ని కూడా మీరు ట్రోల్ చేస్తే అది కరెక్ట్ కాదు కదా. ఆయనకి అర్థమైపోయింది ఇంక సీను, ఇక మేము కుర్చీలు మడత పెట్టుకొని చాపా దిండు సర్దుకొని వెళ్ళిపోవటమే, ఇది ఆయనకు అర్థమైపోయి చెప్పేశాడు మీకు. మీరు దాన్ని కూడా అదేదో ఆయన ఏదో తప్పు మాట్లాడినట్టుగా ఇప్పుడు ప్రచారం చేస్తున్నారు. ఆయన మీరు కరెక్ట్గా ఆయన ఎప్పుడు తప్పు మాట్లాడినా కానీ ప్రచారం చేస్తారు కరెక్టే. ఇప్పుడు తొలిసారి నిజం చెప్పాడు, ఇప్పుడు ప్రచారం చేయకుండా ఉంటే సరిపోయేది. ఆయనకి ఎక్కడ నియోజకవర్గాల్లో కనీసం 175 నియోజకవర్గాల్లో 175 మందిని నిలబెట్టడానికి ఆయనకి క్యాండిడేట్లు లేరు. ఆ క్యాండిడేట్లు లేక ఈ జనసేనను కలుపుకుంటాడు, బీజేపీతో పొత్తు కోసం పాకులాడతాడు, లేకపోతే ఇప్పుడు రావట్లా సిపిఐతో పొత్తు పెట్టుకుంటానికి రెడీగా ఉంటాడు, కాంగ్రెస్ వాళ్ళతో 175 నియోజకవర్గం. అంటే జగన్మోహన్ రెడ్డి ఒక్కడిని కొట్టడానికి ఇంతమంది పొత్తులు అవసరమా మీకు? ఎన్నాళ్ళకి ఒకసారి నిజం చెప్పామని అప్రిషియేట్ చేసే లోపే మళ్ళీ ఈ పొత్తులు గిత్తులతో వ్యవహారం అంతా చేసుకుంటాం, పాడు చేసుకొని ఎలాగూ రామారావు గారి దగ్గర నుంచి పార్టీ లాక్కొని నాశనం చేస్తావు. ఇంకా నువ్వు కుర్చీ మడత పెట్టే వయసా కాదు నీది. నువ్వు కుర్చీ నీకు వచ్చే సభల్లో జనాలు లేరు, నీ కార్యకర్తలు నీ పార్టీ శ్రేణులంతా కలిసి కుర్చీలు మడత పెడుతున్నారు, మీ సభలకు వచ్చిన ఖాళీ కుర్చీలకు మడత పెడుతున్నారు, అది నువ్వు చెప్తున్నావు అంతే కదా. తెలుగుదేశం జనసేన పార్టీలు రెండు పార్టీల నాయకులు కార్యకర్తలు కలిసి వైఎస్ జగన్మోహన్ రెడ్డి కుర్చీని మడత పెడతామని చెప్తున్నారు చంద్రబాబు గారు. మా సభల్లో కుర్చీలు మడత పెట్టడానికి సభల్లో కుర్చీలు ఎక్కడ ఖాళీగా ఉండవు మీరు మడత పెట్టడానికి. ఇక మీకు వచ్చే మీ సభల్లో మీకు ఎలాగో ఖాళీ కుర్చీలే కాబట్టి నువ్వు పెట్టినా నీ కొడుకు పెట్టినా లేకపోతే నీ దత్తపుత్రుడు పవన్ కళ్యాణ్ సభలు పెట్టినా ఎక్కడ పెట్టినా కానీ మీ కుర్చీలు ఖాళీగా ఉంటాయి. మీ కుర్చీలు మీరు మడత పెట్టుకోండి, మా కుర్చీలు మడత పెట్టడానికి మీకు అవకాశం లేదు. ఎందుకంటే మా ఆ సభల్లో కానీ అసలు మేము రోడ్ షోలు పెడితే దాదాపు 4-5 కిలోమీటర్ల మేర జనం అసలు విపరీతంగా జనాలు తండోపతండాలకు వస్తున్నారు. మాకు అసలు కుర్చీలు పెడితే మాకు కుర్చీలు ఇరిగిపోతాయి. ఇరిగిపోయిన కుర్చీలు మడత పెట్టడానికి మీకు ఎలాగో చేత కాదు. మీకు మడత పెట్టుకోవాలంటే మీ సభల్లో నువ్వు పెట్టే సభల్లో, నీ కొడుకు పెట్టే సభల్లో, నీ దత్తపుత్రుడు పెట్టే సభల్లో ఖాళీగా కూర్చొని ఉంటే అవి మడత పెట్టుకో. వైసీపీ పార్టీ నుంచి సిద్ధం అనేటువంటి పేరుతో సభలు నిర్వహిస్తుంటే జనసేన పార్టీ వాళ్ళు మేము కూడా సంసిద్ధం అని చెప్తూ ఉన్నారు. దీని గురించి ఏమంటారు? యాక్చువల్గా ఏంటంటే మొన్న ఏలూరులో జరిగిన సభకి ఆ సభకి పేరు పెట్టారు సిద్ధం అని. వీళ్ళకి అదేనని చెప్పేది ఏంటంటే ఈ జనసేన పార్టీ వాళ్ళు వాళ్ళని ఎలా అభివర్ణించాలో, అసలు వాళ్ళని ఏమనాలో, తిట్టాలో, అసలు వాళ్ళని తిట్టాలన్నా కానీ మనసు రావట్లేదు. ఎందుకంటే వాళ్ళకి ఏమీ తెలియదు. ఒక సభకు ఒక పేరు పెట్టారు, ఏమని ఏలూరు సభలో ఒక ప్రోగ్రాం పెట్టి ఆ ప్రోగ్రాంకి సిద్ధం అనే పేరు పెట్టారు. సరే దాన్ని మీరు ఎన్నికలకి సిద్ధం అన్నా అనుకోండి, లేకపోతే ఎలా అయినా అనుకోండి, దానికి మీరు సంసిద్ధం దేనికి సంసిద్ధం? 175 నియోజకవర్గాల్లో క్యాండిడేట్లు నిలబెట్టడానికి మీరు సిద్ధమా? సో పోనీ నువ్వు మీ డాడీ కలిసి నిలబెట్టగలరా? లేరు. ఇక జగన్మోహన్ రెడ్డి గారు ఏది పెట్టినా కానీ దాన్ని కాపీ పేస్ట్ దానికి ముందో వెనకో ఏదో ఒక తోక తగిలిస్తారు. మేము సిద్ధం అనగానే మీరు సంసిద్ధం. దేనికి సంసిద్ధం? మీరు 175 నియోజకవర్గాల్లో నువ్వు క్యాండిడేట్లు నిలబెట్టగల దమ్ముందా నీకు? దమ్ముంటే నువ్వు పార్టీ పెట్టి 12 సంవత్సరాలు అయింది. నీతో పాటు నీ తర్వాత పార్టీ పెట్టిన జగన్మోహన్ రెడ్డి సీఎం అయ్యాడు, నువ్వు కనీసం ఎమ్మెల్యే అయ్యావా? నీకెందుకయ్యా ఇవన్నీ? మూసుకొని 4 సినిమాలు చేసి హ్యాపీగా 10 మందితో మంచి అనిపించుకోకుండా నీకెందుకు రాజకీయాలు? నీ రాజకీయాల పిచ్చితో, నువ్వు సీఎం అవ్వాలన్న పిచ్చితో నీ వెనకాల తిరిగే వాళ్ళు కూడా నేను అంటున్నారు. ఇంకా నీకు అసలు బుద్ధి సిగ్గు లేకపోతే ఎలాగా? ఎన్నికలకి మరికొద్ది రోజులే ఉన్నాయి. ఈ సమయంలో తెలుగుదేశం జనసేన పార్టీల పొత్తుల గురించి పరిస్థితి ఎలా ఉంది, అభిప్రాయం ఎలా ఉంది ప్రజల్లో? ప్రజలంతా ఆల్రెడీ ఫుల్గా క్లారిటీతో ఉన్నారండి. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు 40 ఏళ్ల అనుభవం నాకు అంటారు. 40 ఏళ్ల అనుభవంలో ఒక్క రోజైనా సరే, ఒక్క ఎలక్షన్లో అయినా సరే ఎప్పుడైనా ఇండివిజువల్గా సొంతంగా సింగిల్గా పోటీ చేశాడా? అదొకసారి ఆయన ఆలోచించుకోవాలి. జగన్మోహన్ రెడ్డి గారు 2 ఎలక్షన్లు చేశాడు. 2 ఎలక్షన్లు కూడా ఇండివిజువల్గానే సింగిల్గానే ఎవరితో పొత్తు లేకుండా పోటీ చేశాడు. ఫస్ట్ సారి 63 సీట్లు కొట్టాడు, తర్వాత 151 సీట్లు కొట్టాడు. నెక్స్ట్ టైం కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఖచ్చితంగా బంపర్ మెజారిటీతో కంపల్సరీ ఆయన సీఎం అవ్వడం ఖాయం. ఇలా ఈ తోక పార్టీలు ఏక పార్టీలు ఎన్నో కలిసి వచ్చినా కానీ జగన్మోహన్ రెడ్డి గారిని ఏమీ చేయలేరు.
అది ఆలోచించుకొని ముందు ఏదన్నా ఒక మాట మాట్లాడేటప్పుడు ఒక జగన్మోహన్ రెడ్డి గారిని చాలామంది ఇప్పుడు సీట్ల కోసం తెలుగుదేశం పార్టీలో 175కి ఎలాగో 175 పోటీ చేయలేరు. ఎక్కడో 1-2 చోట్ల గెలుస్తాము అన్న నమ్మకం ఉన్న చోట 2-3 పోటీలు పడి సీట్ల కోసం పాకులాడుతున్నారు. ఆ పాకులాడే చోట ప్రతి చోట కూడా జగన్మోహన్ రెడ్డి గారిని ఏకవచనంతో మాట్లాడటం, పిచ్చి పిరాలాపనలన్నీ పేలుతున్నారు. అయినా కానీ జగన్మోహన్ రెడ్డి గారు సమన్వయంతో ఎందుకుంటున్నాడంటే ఆయనకి తెలుసు అధికారం ఇప్పుడు పళ్ళున్న చెట్టుకి రాళ్ళు పడతాయి. అలా అని చెప్పేసి ఆ చెట్టు కాయలు కాయకుండా ఆగిపోదు. సో ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారికి అధికారం ఉంది. అలాగే జగన్మోహన్ రెడ్డి గారు ఖచ్చితంగా రేపు పొద్దున్న ఎలక్షన్లో బంపర్ మెజారిటీతో ఆయన మళ్ళీ సీఎం అవడం ఖాయం. ఇలాంటి పేలాపలు మీరు అలా వాగుతూనే మీరు అలా మురుగుతూనే ఉండండి. ఆయన సీఎం అయి మళ్ళీ సీఎం సీట్లో కూర్చుంటాడు. పవన్ కళ్యాణ్కి చంద్రబాబు నాయుడుకి తోడు మోడీ గారు కలుస్తున్నారు. ఇక వాళ్ళే బలం అని చెప్తూ ఉన్నారు. వాళ్ళు ప్రచారం చేసుకుంటున్నారు. మేమే రాబోతున్నాం 2014 లాగా అని చెప్తుకుంటున్నారు వాళ్ళు. 2014 లాగా మీరు వస్తే 2019 లాగా జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో కూర్చుంటాడు. తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీ వగైరా పార్టీలన్నీ ఎన్ని కలిసినా కానీ జగన్మోహన్ రెడ్డి గారికి వచ్చే కలిగే నష్టం అయితే ఏం లేదండి. ఒక్కటే మీరు ఆలోచించుకోవాల్సింది, సంక్షేమ పథకాలు ఇంతవరకు ఏ గవర్నమెంట్ వచ్చినా సరే సంక్షేమ పథకాలకి ఎక్కడా కూడా డోకా లేకుండా అన్ని ఇంటికి ఉదయం 6 గంటలకు ఫంక్షన్ ఇచ్చినాడు ఎవడన్నా ఉన్నాడండి? ఇంతవరకు 40 ఏళ్ళ ఇండస్ట్రీలో 40 సంవత్సరాల నుంచి ఉన్నాం. ఏ రోజన్నా సరే 6 గంటలకి టెన్షన్గా ఇంటికి వెళ్ళి ఫంక్షన్ ఇచ్చిన ప్రభుత్వం ఏదైనా ఉందా? ఓన్లీ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం మాత్రమే. ఉదయం 6 గంటలకల్లా మనుషులు లెగక ముందే తలుపు కొట్టి మరి వాళ్ళకి ఫంక్షన్ ఇస్తున్నటువంటి సంక్షేమ కార్యక్రమాలు జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నో చేస్తున్నాడు. అలాగే నాడు నేడు మన పిల్లల భవిష్యత్తు కోసం చూస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి గారు. అసలు పిల్లల భవిష్యత్తు అంటే మనం ఆలోచించాల్సింది, నా పిల్లల గురించి నేను ఆలోచించాలి. కానీ జగన్మోహన్ రెడ్డి గారు మన పిల్లల భవిష్యత్తు గురించి ఆలోచిస్తున్నాడంటే జనాలు కూడా ఫుల్ క్లారిటీతో ఉన్నారండి. జగన్మోహన్ రెడ్డి గారు నా బిడ్డల భవిష్యత్తు చూస్తున్నాడు, నేను నా కాళ్ళ మీద నేను నిలబడేలాగా జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్నారనేటువంటి అవగాహన ప్రజల్లో చాలా క్లుప్తంగా ఉంది. ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారిని అయితే ఎవ్వరూ ఏమీ చేసే పరిస్థితులు అయితే లేరు. ఖచ్చితంగా రేపు 2024 ఎలక్షన్లో ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు సీఎం అవుతారు. ఎలాగో ఏప్రిల్లో ఎలక్షన్ జరుగుతుంది, మేలో రిజల్ట్ ఉంటుంది, జూన్లో ఖచ్చితంగా మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం కొలువు తీరుతుంది. నిన్న జగన్మోహన్ రెడ్డి గారేమో కాలర్ మడతేసి అందరూ కార్యకర్తలు కూడా రెడీగా ఉండాలంటే చంద్రబాబు నాయుడు గారేమో కుర్చీలు మడత పెట్టడానికి రెడీగా ఉండాలి మా కార్యకర్తలు అని చెప్తున్నారు. ఏంటి ఎట్లా ఉంది పరిస్థితి వైసీపీ తెలుగుదేశం పార్టీ పరిస్థితి? అంటే చంద్రబాబు నాయుడు గారు 70 ఏళ్ల వయసులో 40 ఏళ్ల రాజకీయ అనుభవంలో తొలిసారిగా ఆయన నిజం చెప్పాడు. మీరు దాన్ని కూడా ట్రోల్ చేయడం అనేది కరెక్ట్ కాదు. మీడియా వాళ్ళు పద్దాకడ చంద్రబాబు నాయుడు గారిని ట్రోల్ చేస్తున్నారు. ఆయన కరెక్టే చెప్పాడు కదా. ఇప్పుడు ఏం చెప్తున్నాడు ఆయన? కుర్చీలు మడత పెట్టి అన్నాడు. అంటే ఏంటి అర్థం? తెలుగుదేశం పార్టీ పని అయిపోయింది, మా నియోజకవర్గాల వారీగా మాకు నిలబడడానికి ఎమ్మెల్యే క్యాండిడేట్లు లేరు, మేము కుర్చీలు మడత పెట్టి ఈ ఎలక్షన్కి కుర్చీలు మడత పెట్టుకొని వెళ్ళిపోతాం, కుర్చీలు మడత పెట్టుకొని దిండు చాపా దుప్పటి సర్దుకొని వెళ్ళిపోతాం అని నేను చెప్తున్నాడు. మీరు దాన్ని కూడా ట్రోల్ చేస్తే ఆయన 70 ఏళ్ల వయసులో ఇప్పుడు ఇన్నాళ్ళకి ఒకసారి నిజం చెప్పాడు, దాన్ని కూడా మీరు ట్రోల్ చేస్తే అది కరెక్ట్ కాదు కదా. ఆయనకి అర్థమైపోయింది ఇంక సీను, ఇక మేము కుర్చీలు మడత పెట్టుకొని చాపా దిండు సర్దుకొని వెళ్ళిపోవటమే, ఇది ఆయనకు అర్థమైపోయి చెప్పేశాడు మీకు. మీరు దాన్ని కూడా ఆయన ఏదో తప్పు మాట్లాడినట్టుగా ఇప్పుడు ప్రచారం చేస్తున్నారు. మీరు కరెక్ట్గా ఆయన ఎప్పుడు తప్పు మాట్లాడినా కానీ ప్రచారం చేస్తారు కరెక్టే. ఇప్పుడు తొలిసారి నిజం చెప్పాడు, ఇప్పుడు ప్రచారం చేయకుండా ఉంటే సరిపోయేది. ఆయనకి ఎక్కడ నియోజకవర్గాల్లో